గ్రీన్ మిర్చి ఫిష్ ఫ్రై సూపర్ కదా. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ముందుగా ఫిష్ని సాల్ట్ వేసి ఒక 2-3 టైమ్స్ కడగాలండి. కడిగి తర్వాత దాంట్లో వాటర్ అంతా ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టండి. వాటర్ మొత్తం అంతా డ్రై అయిపోతుందండి. చూడండి మనకి ఫిష్ అనేది మనకి ఇలా మంచిగా ఏం వాటర్ లేకుండా డ్రైగా కనిపిస్తుంది కదా. ఓకే అండి, ఇప్పుడు మనకి నీచు స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ కలుపుకుందాము. ఇలా గ్రీన్ మిర్చి ఫిష్ ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ పుదీనా, కొద్దిగా పచ్చిమిర్చి, మీ టేస్ట్కు తగినంత కారం అయితే పచ్చిమిర్చి అండి. గ్రీన్ మిర్చి తీసుకున్నాను, కొంచెం స్పైసీ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మసాలాని కలిపేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకోండి. గిన్నె తీసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి, మిరియాల పొడి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో రెడీ చేసిన గరం మసాలా అండి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పుదీనాని, అది వేయండి. పేస్ట్ అంతా మొత్తం ఒకసారి మనం ముందుగా ఇందాక మసాలాలు కొన్ని వేసాం కదా, అల్లం పేస్ట్ అవన్నీ మొత్తం అంతా మసాలా అంతా కలిపేయండి. ఒకసారి కారము చెక్ చేయండి, ఉప్పు కారము సరిపోయాయి. ఇప్పుడు ఫిష్ వేసేసి నీట్గా దానికి మసాలా అంతా బాగా పట్టించాలండి. మంచిగా దాన్ని మంచిగా మసాజ్ చేస్తూ ఫిష్కి మసాలా అంతా పట్టేలాగా దాన్ని టర్న్ చేస్తూ మొత్తం మసాలా అంతా పట్టించండి. ఇలా మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక 1 అవర్ అనేది పక్కన పెట్టండి. 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా నానతాయండి. ఇవి మసాలాకి ఫిష్ అంతా పట్టేస్తుంది. చూడండి మనకి 1 అవర్ తర్వాత బాగా నానిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలిపేద్దాము. స్టవ్ పైన పెనం పెట్టేసేయండి. పెనం పెట్టేసిన తర్వాత ఆయిల్ అనేది వేసేయండి. ఆయిల్ కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ కాదు. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటి వేసేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, ఫిష్ అనేది కుక్ అవ్వదండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. వేసిన వెంటనే మాత్రం టర్న్ చేయకండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మెల్లిగా బ్యాక్ అనేది టర్న్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై అనేది మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చూడండి మనకి స్లో ఫ్లేమ్ పైన ఎంత మంచిగా కుక్ అయిందో. 1 సైడ్ ఇప్పుడు ఇంకో 1 సైడ్ కాలాలి కదా, టర్న్ చేసి ఇంకొక 5 మినిట్స్ అనేది కుక్ చేయండి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత దాన్ని మెల్లిగా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల లోపల ఏమైనా పచ్చి స్మెల్ ఉంటే మనకి ఆ స్మెల్ అనేది పోతుంది. మసాలా అంతా కూడా మనకి కుక్ అవుతుందండి, ఈవెన్గా కుక్ అవుతుంది. కొంచెం టర్న్ చేస్తూ ఉండాలి అలాగే. కానీ హైలో మాత్రం ఫ్లేమ్ అనేది పెట్టకండి. హైలో పెడితే మాత్రం మనకి కుక్ అవ్వదు, మాడిపోతుంది. ఇంకోటి ఫిష్ అనేది కుక్ అస్సలకి అవ్వదండి. చూడండి ఇంకొక 2 మినిట్స్ అంటే అయిపోతుందండి. మనకి ఆల్రెడీ ఇది ఫిష్ అనేది ఫ్రై రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో ఈజీగా ఉండే గ్రీన్ మిర్చి ఫిష్ ఫ్రై అండి రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. తిన్న తర్వాత మళ్ళీ మీరు ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.